హలో, నేనైతే ఇవాళ మీకు ఆయిల్లెస్ వెజ్ పులావ్ ఎలా చేయాలో నేర్పించేస్తాను, వచ్చేసేయండి. ముందే చెప్తున్నాను, ఈ వీడియో అన్ని కట్స్ ఉంటుంది. బికాజ్ మా మమ్మీ నేను అటు వెళ్ళి ఇటు వచ్చేలో పాత్రంగా అన్నీ చేసేసింది అనమాట. మీకు ఫుల్ వీడియో కావాలని నాకు కింద కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా ఫుల్ వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఫస్ట్ అయితే బాండీలో కరివేపాకు, బిర్యానీ ఆకు వేసుకుని నీట్గా ఫ్రై చేసుకున్నాక వెజిటబుల్స్ అన్నీ వేసి అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగాయ, ధనియాలు వేసుకుని పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ని కూడా వేసినాక కాసేపు మగ్గనిచ్చాలి. అది మగ్గినాక 1:2 రేషియో ఉంటుంది. 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1 గ్లాస్ కొబ్బరిపాలు, 1 గ్లాస్ టొమాటో జ్యూస్ అనమాట. నేను వచ్చేలో మమ్మీ అది కూడా పోసేసింది. అవి పోసినాక ఇది బాగా మగ్గించాలన్నమాట. వాటర్ బాగా హీట్ అవ్వాలి, రోలింగ్ బాయిలింగ్ వచ్చేదాకా. తర్వాత మూత పెట్టుకోవాలన్నమాట. అప్పుడు బాస్మతి రైస్ వేయాలి. ఇది కూడా నేను వచ్చేలోపు మా మమ్మీ అయితే వేసేసింది అనమాట. ఇది మగ్గినాక కూడా నాకు మమ్మీ ఎక్కడ వీడియో తీసుకోవడానికి ఛాన్స్ ఇవ్వలేదు. డైరెక్ట్ ప్లేట్లో చికెన్ కర్రీలో ఈ ఆయిల్లెస్ వెజ్ పులావ్ వేసి నాకైతే మా మమ్మీ ఇచ్చేసింది. నిజంగా తప్పకుండా ట్రై చేయండి. ఆయిల్లెస్ వెజ్ పులావ్ సూపర్ ఉంది.